ఈ ఇంటీరియర్స్‌కి రిలేటెడ్‌గా మనం ఏదైతే లైట్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటామో, అవన్నీ ఫిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి మన యొక్క వాల్ పెయింటింగ్ కానీ, అలాగే పాలిషింగ్ వర్క్ కానీ, సీలింగ్ పెయింటింగ్ వర్క్ గానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసి ఉంటాయి. ఈ ఫైనల్ స్టేజ్‌లో మనం ఈ ఫైనల్ కోట్ ఆఫ్ పెయింటింగ్ అనేది పెండింగ్ పెట్టి, ఈ మిగిలిన ఐటెమ్స్ అన్నీ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, శానిటరీ అలాగే సీపీ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ, వాటిని ఫైనల్ చేసుకుంటూ వస్తాం. ఇలా ఫైనల్ చేసే ప్రాసెస్‌లో వాటికి ఉండేటువంటివి ఏదైతే ఐటెమ్స్ ఉంటాయో అవన్నీ కూడా కంపెనీ మేడ్ ఐటెమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి పాలిషింగ్ గానీ, ఆ న్యూనెస్ కానీ పోకోకుండా ఉండేదానికి ప్రొటెక్షన్ కోసం మనం ఒక పైన ఒక పాలిథిన్ లేయర్ దాని మీద ఏర్పాటు చేసుకొని, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే గనక, మనం ఫైనల్ కోట్ ఆఫ్ ఫినిషింగ్ లేదా ఫైనల్ కోట్ ఆఫ్ పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకునేటప్పుడు, ఆ పెయింట్ కానీ, ఆ పాలిష్ కానీ, స్ప్రే పద్ధతిలో నిర్వహించుకునేటప్పుడు అవన్నీ దానిపైన పడినా మనకు ఆ షైనింగ్ ఒరిజినాలిటీ అనేది పోకోకుండా ఉంటుంది. సో, ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకొని ఆ వర్క్‌ని నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఇందులో మన యొక్క హార్డ్‌వేర్ ఫిట్టింగ్స్ ఉంటాయి. ఆ హార్డ్‌వేర్ ఫిట్టింగ్స్‌కి కంపల్సరీగా పాలిథిన్ కవర్ వేసుకొని దానిపైన యాబ్రో టేప్ తోటి టేపింగ్ చేసి ఫిక్స్ చేసుకోవటం వల్ల అది ఫుల్లీ ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది మనకి. అలాగే సీలింగ్ లైట్స్ పెట్టుకునేటప్పుడు కూడా సీలింగ్ పెయింటింగ్ చేసేటప్పుడు రోలర్‌తో గానీ, బ్రష్‌తో గానీ పెయింటింగ్ చేస్తాము. అలా చేసేటప్పుడు ఈ బార్డర్స్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఆ సీలింగ్ లైట్ ఎడ్జెస్ పైన ఈ పెయింట్ పడటం వల్ల ఆ పెయింట్ మనం క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ చేసినప్పుడు డైరెక్ట్‌గా నార్మల్‌గా క్లీన్ చేయలేము. వి నీడ్ టు గో విత్ సమ్ క్లీనింగ్ కెమికల్స్. ఆ క్లీనింగ్ కెమికల్స్ అవి అప్లై చేసి ఆ యొక్క ప్రదేశంలో మనం పెయింట్‌ని గనక ఆ స్పాట్స్ క్లీన్ చేసుకునే ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ఒరిజినాలిటీ ఫినిషింగ్ అనేది డల్ అవ్వటం గానీ, కొంచెం స్టెయిన్స్ పడటం గానీ, అలాంటి ప్రాబ్లమ్ ఎదురయ్యే అవకాశం మనకుంటుంది గనక, వాటిని కూడా ఒక పాలిథిన్ కవర్ తోటి కవర్ చేసుకొని, పాలిథిన్ ఫిల్మ్ తోటి దానిపైన యాబ్రో టేప్ ద్వారా దాన్ని ప్రాపర్‌గా స్టిక్ చేసి, కవర్ చేసి పెట్టుకోవటం వల్ల, మన యొక్క ఆ ఒరిజినల్ ఫినిషింగ్‌ని డ్యామేజ్ కాకోకుండా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం మనకుంటుంది. ఈ విషయాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి.